చిన్నారి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పిల్లల కోసం మంచి అలవాట్లేమిటో చూద్దాం. పిల్లలు తప్పనిసరిగా మంచి అలవాట్లను నేర్చుకోవాలి. ఎందుకంటే బాల్యంలో మనకు అలవాటైనవి తరువాత ఎన్నాళ్ళైనా మనల్ని వీడిపోవు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే కొన్ని మంచి అలవాట్లను నేర్పించాలి. ముఖ్యంగా వాటిలో ఉదయాన్నే నిద్రలేపి తేలికపాటి వ్యాయామం చేయించడం చాలా ముఖ్యం. దీనివల్ల శరీరమంతా రక్త ప్రసరణ జరిగి మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దీంతో పిల్లలు రోజంతా హుషారుగా ఉంటారు. వారానికి 2 రోజులు యోగా చేయించాలి. దీనివల్ల శ్వాస సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగించాలి. దీంతో నిర్జలీకరణ సమస్యలు ఉంటే తగ్గుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరిగి చదివినవి చక్కగా గుర్తుంటాయి. జీర్ణాశయ సమస్యలుంటే తగ్గుతాయి. ఉదయం పూట పిల్లలను కొద్దిసేపు చదివించాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా, మెదడు చురుగ్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు నేర్చుకున్న అంశాలు బాగా గుర్తుంటాయి. అల్పాహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు చిన్న చిన్న లక్ష్యాలు సూచించి వాటిని త్వరగా పూర్తి చేసేలా చూడాలి. ఉదాహరణకు ఒక పాఠాన్ని పూర్తిగా చదవడం, బొమ్మలు వేయడం, పుస్తకాలు సర్దడం వంటివి నేర్పించవచ్చు. పూర్తి చేసిన తరువాత అభినందిస్తే వాళ్ళు మరిన్ని సాధించడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఈరోజు మనం పిల్లలు తప్పనిసరిగా నేర్చుకోవలసిన మంచి అలవాట్లేంటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.